హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మా ఊరి సీతారామచంద్ర స్వామి ఆలయం పనులు అయితే ముమ్మరంగా నడుస్తున్నాయి. నిన్నైతే మనకి చుట్టూ ఆలయానికి చుట్టూ ప్రహరీ నిర్మాణం కోసం అయితే జేసీబీతో గుంతలు దిగడం అయితే జరిగింది. మనం అనుకున్నట్టుగా గుడి పనుల్లో 70 to 80% పనులు అయితే మిగిలింది. ఇక మిగిలినది ఒకటే, అదే ప్రహరీ నిర్మాణం అనుకున్నాం కదా. ఆ ప్రహరీ నిర్మాణం పనులు కూడా నిన్న స్టార్ట్ అవ్వడం జరిగింది. జేసీబీతో ఈ ప్రహరీ నిర్మాణానికి సంబంధించి గోతులు అయితే తీయించడం జరిగింది. అదే ఈరోజు ఫ్రెండ్స్, ఆలయ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ ఆలయానికి తమ వంతుగా విరాళాలు అందించాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వీడియో కింద ఉన్న కామెంట్లో అయితే మీ యొక్క కామెంట్ తెలియజేయండి. మీకు పర్సనల్గా ఈ యొక్క గుడి అకౌంట్ డీటెయిల్స్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తుంది అది నిన్న జరిగినటువంటి వర్క్ అనమాట. ఈరోజు అయితే నిన్న తీసిన పిల్లర్ గోతుల్లో ఈ పిల్లర్స్ నిలబెడుతున్నారు. ఆలయ కమిటీ, అదేవిధంగా గ్రామ పెద్దలు, మేస్త్రులు అందరూ కూడా పాల్పంచుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈరోజు పిల్లర్ గోతులను అయితే ఫిల్ చేస్తున్నారు. ఈ వర్క్ ఇలానే స్పీడ్గా నడిస్తే కనుక మనకు రాబోయే నెక్స్ట్ ఇయర్ 2026 శ్రీరామనవమి అయితే మనం గ్రాండ్గా అయితే ఈ కొత్తగూడలో చేసుకునే వీలుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి బృహత్తర కార్యక్రమాల్లో పాల్పంచుకొని తమ యొక్క సహాయ సహకారాలు, మీ సలహాలు, సూచనలు కూడా అందించాలని కోరుకుంటున్నాము. ఇంకెవరైనా ఈ గుడికి విరాళాలు అందించాలనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో అయితే మీరు కామెంట్ చేయండి. ఆలయ కమిటీ వారు మీకు ఈ గుడికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే పంపిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.